రావు గారు మీ స్పెషల్ అంటే షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? చికెన్ కొబ్బరి పాలకూర. చికెన్ కొబ్బరి పాలకూర అంటే పాలు కొబ్బరి పాలు. ఓ కొబ్బరి పాలతో వస్తుంది అంటున్నారా? ఓకే, నేను ఇంకా చికెన్ కొబ్బరి పాలకూర అంటే పాలకూర అన్నాం కదా అలా అనుకున్నా. కొబ్బరి తురిమి పాలు. ఓకే, సో కొబ్బరి పాలతో చేయబోతున్నారు. సో చికెన్ కొబ్బరి పాలకూర అంతేనా? అంతే. సో ఇది ఏంటండి కారం కారంగా తీయగా? లేదు, కారం కారంగా కమ్మ కమ్మగా ఉంటుంది. ఓబ్బా భలే చెప్పారే, కారం కారంగా కమ్మ కమ్మగా ఉంటదండి. అసలు కొబ్బరి పాలు అంటే కొంచెం స్వీట్ గా ఉంటదని అనుకుంటున్నాను. కుర్మాకి అవన్నీ చేసేటప్పుడు అలాగే ఉంటుంది కదా స్వీట్ గానీ. ఓకే, ఇది కేరళ డిషా? అలా అని చెప్పలేము కాదా, మనం కూడా చేసుకోవచ్చు. కేరళలో అన్ని దాంట్లో కొబ్బరి వాడతారు, కొబ్బరి నూనె వాడతారు. కానీ ఇది కొంచెం ట్విస్ట్ గా, అంటే కొబ్బరి కొంచెం నచ్చితే మీకు కమ్మగా కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా చేసుకోవచ్చు. ఓకే, కమ్మగా కొంచెం ట్విస్ట్ గా ఉంటుందంటండి. మరి చికెన్ కొబ్బరి పాలకూరకు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ కొబ్బరి పాలకూరకు కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. చికెన్ కొబ్బరి పాలకూరకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. చేసేదండి. ఇది తెల్ల ఉల్లిపాయలు అండి? లేదండి, రెగ్యులరే కానీ తెల్లగా ఉన్నాయి చూడడానికి. ఓకే, సో ఫస్ట్ ఆయిల్, కొంచెం వేడకనండి. ఇక్కడ కూడా పచ్చిమిరకాయలు అని సన్నగా తరిగినట్టున్నారు. అవునండి, ఎందుకంటే ఇప్పుడు మీకు కొంచెం గ్రేవీ కావాలి కదా. గ్రేవీలో మళ్ళీ మీరు ఎక్కువ పెద్దవి చిన్నవి ఉంటే కొంచెం బాగుంటుంది, కొంచెం అందుకని సన్నగా అన్ని బాగా. సో ఏంటంటే బయట తీసి కొంచెం పెద్దగా కనిపిస్తే తీసి పక్కన పెట్టేస్తాం కదా, అవకాశం లేకుండా మీరు. ఇంకోటి ఏంటంటే చాలా మందికి అంటే ఇప్పుడు మీరు దేంట్లోనే ఎక్కువ కరివేపాకు వేస్తే మళ్ళీ గరం మసాలా సపరేట్ గా తీసి పెడతారు తినేప్పుడు. అవును అవును, ఇప్పుడు ఇలాగుంటే అన్ని ఈవెన్ గా ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి, కరిగిపోతాయి అనమాట గ్రేవీ చేసేప్పుడు. కడుపులోకి వెళ్ళడం మంచిదని మీరు అలా తోసేస్తున్నారు. ఎస్పెషల్లీ పిల్లలు పెద్దోళ్ళు కూడా. జీలకర్ర, జీలకర్ర, ఉల్లిపాయలు. మీ రోజు నేను అడగట్లేదేంటి? ఏంటి అదా, ఇంకా ఇప్పుడే టైం రావాలి కదండి. ఓ మీకెందుకులేండి, అయినా మీరు ఇలా అనేస్తారు ఎలాగో. అప్పట్లో మా అమ్మమ్మ గారు వాళ్ళందరూ చాటతో అనేవారు, మీరు ఇప్పుడు ఇలా చేస్తారు. పచ్చిమిరపకాయలు, ఇలా బాగుంది చూడ్డానికి, తెల్లగా పచ్చగా. స్టార్ట్. కొంచెం మగ్గాలి, ఒక్క 2 మినిట్స్ అవుతుంది అనమాట, లేకపోతే మళ్ళీ పచ్చి పచ్చి. మగ్గాలి ఏంటో ఉప్పు వేసుకుంటారుగా? వద్దా? వేసుకోవచ్చు, వేసుకుందాం. ఇప్పుడే మీరు చెప్పారు కదా. అయ్యయ్యో, నేను చెప్పాను అయ్య బాబాయ్, నిజంగాని ఏ ముహూర్తానన్నాను ఏదో ఒక రోజు నేను లేడీ షెఫ్ అయిపోతానండి, చూసి చూసి రావు గారు చేస్తుండగానే. లేడీస్ ఆల్వేస్ షెఫ్, బాగుంది షెఫ్. ఓకే, ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసారు. ఇంకా దీని తర్వాత ఏంటి? దీని తర్వాత ఇది కొంచెం ఇంకా దగ్గరికి అవ్వాలి. సో కనీసం ఒక 1 or 2 minutes పడుతుంది, అంతేగా? ఓకే, ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. సన్నగా నాజుగా కనపడాలనుకునేవారు, వెయిట్ తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రోజుకి 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తీసుకుంటూ ఉండాలి, లేదా పళ్ళ రసాలు, మజ్జిగ లాంటివి కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వెయిట్ తగ్గుతారు అండ్ అలాగే కంట్రోల్లో కూడా ఉంచుకోగలుగుతారు. చిట్కా చూస్తారు కదా రావు గారు, మీరు అడిగిన టైం అయిపోయింది. కొంచెం నీళ్ళు పోయాలండి, ఘాటుగా ఉందండి. ఇప్పుడు పసుపు అండి. ఓకే, దాని తర్వాత కొంచెం ధనియాల పౌడర్, దీని తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్, అన్నీ మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు చికెన్ అన్నమాట. ఇది బోన్లెస్ చికెన్ అండి. అవునండి. సో చికెన్ వచ్చి పెద్ద పెద్ద పీసెస్గా ఉంటేనే బాగుంటుందా? అలా కాదు, మీకు ఇష్టం, మీ ఇష్టంగా చిన్నగా సన్నగా కోసుకోవచ్చు. నేను కొంచెం చూడడానికి కొంచెం పెద్దగా ఉన్నాను. అవును. సో మూత పెట్టి ఒక 2 minutes అండి కొంచెం మగ్గడానికి. ఓకే ఓకే 2 minutes అయిపోయినట్టుందండి. కొంచెం నీళ్ళు పోయాలండి. ఇది గ్రేవీ లాగా వస్తుందా అండి? అవును, వస్తుందా? యా. ఎందుకంటే లాస్ట్లో మనం కొంచెం కొబ్బరి పాలు వేస్తాం కూడా. బేసిక్ ఏంటంటే కొబ్బరి పాలు తీసేప్పుడు ఫస్ట్ టైం వచ్చి మీకు తిక్కుగా వస్తుంది అనమాట. అవును. సెకండ్ కొంచెం మీరు మళ్ళీ పల్చగా అవుతుంది, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ డ్రైన్ అయిపోయి ఉంటుంది కదా. ఫస్ట్ మిల్క్ ఎక్కువ తిక్కుగా ఉంటుంది. అవును. దాని తర్వాత సెకండ్ థర్డ్ అంటే ఇంకా పల్చగానే ఉంటుంది. సో ఎలా ఉన్నా పర్వాలేదు అంటారు మీరు. సో అది ఎలా ఉన్నా పర్వాలేదంట. దీనికైతే ఇలాగ కావాలి అలా కావాలనుకోవడానికి లేదు. తిక్కుగా ఉన్నా ఓకే, తిన్గా ఉన్నా ఓకే. సో ఇప్పుడు లాస్ట్ లో కొబ్బరి పాలు వేసుకుంటారు మెయిన్. ఈ కొబ్బరి పాలు చేసిందా అండి లేదా కొన్నదా అండి? అంటే ఇప్పుడు మీకు బయట దొరుకుతాయి, సూపర్ మార్కెట్ లో మీకు దొరుకుతాయి. ఇప్పుడు మీకు టైం లేకపోతే బయట నుంచి కొనుక్కోవాలి, లేదు మీరు అథెంటిక్ గా ఉన్న మీ ఇంట్లోనే కొబ్బరి పాలతో చేయాలి, టైం పడుతుంది. ఎవరిష్టం వారి. అంతే. ఇది దేని కాంబినేషన్ అయితే బాగుంటుంది? దీంతో రైస్ వేసుకొని తినొచ్చు, ఈవెన్ పుల్కాస్ రోటీస్ తోటి కూడా తినొచ్చు. ఓకేనండి, ఇది రెడీ అయిపోయింది. ఎస్. చికెన్ కొబ్బరి పాలకూర. ఓకే, చికెన్ కొబ్బరి పాలకూర. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ కొబ్బరి పాలకూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బోన్లెస్ చికెన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ కొబ్బరి పాలకూర రెడీ. చికెన్ కొబ్బరి పాలకూర. అవునండి. సో మీరు ఫస్ట్, లేడీస్ ఫస్ట్. నాకు ఇప్పుడు రోటీ ఉండుంటే వేరేగా ఉండేది. చికెన్ అనుకున్నాం కానీ చికెన్ కంటే అందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చాయి నాకు ఇప్పుడు. అన్ని నవ్వుతూనే ఉన్నాను. ఆనియన్స్, చిల్లీ, కారంగా, కమ్మంగా, అంటే కొబ్బరి పాలు స్మూత్నెస్ అంటే ఇందాక కారంగా కమ్మగా అంటే ఎలాగో అనుకున్నాను కానీ నిజంగానే అన్ని టేస్ట్లు తగులుతున్నాయి. అంటే చిల్లీ ఉండడం వల్ల కారంగా అనిపించింది, కొబ్బరి యాడ్ అవడం వల్ల కొంచెం తీతీగా కమ్మగా అనిపించింది. సో మధ్యలో మన చికెన్ కూడా ఉంది కాబట్టి అదొక టేస్ట్ వస్తుంది. సో అన్ని ఉగాది పచ్చడిలాగా అన్ని రకాలు అందులో కలిసి ఉన్నాయి. ఇది సో బాగుందండి, చాలా బాగుంది. అందుకే అన్నాను అన్ని కలిసి ఉండడం వల్ల అలా ఉంది. సో ఎక్స్ప్రెషన్ లోనే తెలిసిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. ఇంకో టిప్ అండి, దీంట్లో ఇప్పుడు మనం సన్నగా తరిగి వేసాం ఉల్లిపాయలు, సన్నగా మనం పచ్చిమిరపకాయలు, ఇది మీరు పేస్ట్ చేసేసుకుంటే మీకు టెక్స్చర్ గ్రేవీ బాగా పల్చగా థిక్ అంటే ఒక సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. మీకు ఈ తిప్పుగా ఉండదు, అంటే పిల్లలు ఇంకా ఎక్కువ లైక్ చేస్తారు. అంటే నేను అనుకుంటున్నాను పిల్లలకి పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు రావు గారు చెప్పినట్టు కానీ అలా గ్రైండ్ చేసేసి మొత్తం అన్ని అలా వేస్తే అదొక టేస్ట్ లో వస్తుంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే ఇలా తింటే బాగుంటుంది. ఎందుకంటే అటు ఉల్లిపాయలు, ఇటు పచ్చిమిరపకాయలు, అన్ని రకాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు చికెన్ అనుకుంటే నాకు చికెన్ రాలేదు, అన్ని ఆనియన్, మిర్చి అన్ని